దయాకర్ గారు చూశారు కదా, కిషోర్ గారు చెప్పిన ఒపీనియన్ కానీ అలాగే పుల్లారావు గారి ఒపీనియన్ కానీ, దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఈ ప్రొటెస్టులకు సంబంధించి ప్రభుత్వం చేస్తున్నదే కరెక్ట్ అన్నట్టుగా అనిపించింది నాకు వారి ఒపీనియన్. ఇప్పుడు మనోడు కిషోర్ మాట్లాడుతున్నప్పుడు మోడీ గారు గెలుస్తున్నారు, అక్కడ గెలిచేదాన్ని అడ్డుకోలేక ఇక్కడ అడ్డుకుంటున్నారు అన్నట్టుగా మాట్లాడిండు. ఒకటే స్టేట్మెంట్ మిత్రమా, గుర్తుపెట్టుకో, తాను గెలిచేవాడు నాయకుడు కాడు, ప్రజల్ని గెలిపించేవాడే నాయకుడు. ఇప్పుడు చాలామంది గెలుస్తారు, మీరు చూస్తారు అన్ని రాష్ట్రాల్లో మీరు తిరుగుతున్న కాలంలో. గెలిచేది ఏ అవకాశం నుంచో ఏ విధంగానో అది తెలుసు కదా మీకు. మొదటిసారి ఏం చేసిండ్రు, సెకండ్ సారి ఏం చేసిండ్రు, మూడోసారి కూడా ఏం చెయ్యబోతుండ్రు, మీకు అంతా తెలుసు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కాదు ప్రజల్ని పాలించడం అంటే. ఈరోజు ప్రజలు చేతికి రక్తం పెట్టుకొని వస్తున్నారు మీ దగ్గరికి, చస్తున్నామని. నేను చర్చించా అంటున్నాం. చర్చించకు, ఏమవుతుంది? ఆ చేతితోనే కదా వాళ్ళు ఓటేసేది, ఆ రక్తం అంచిన చేతితోనే కదా నీకు ఓటేసేది. మళ్ళీ అట్లనే నువ్వు గెలుస్తావా? గెలిస్తే ఏమవుతుంది? తిరుగుబాటు అవుతుంది. ఇప్పుడు ఇది అదే కదా. ఇలా ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ యంగ్ జనరేషను నీకు వ్యతిరేకంగా దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే, రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిందట రోమన్ చక్రవర్తి. అట్లున్నది. మరి ఏం చేయాలి? రాహుల్ గాంధీ పోయి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు పోయి ధర్నా చేయాలన్నా? వాట్ స్టేటస్? అసలు ఎవరి ధర్మేంద్ర ప్రధాన్? ఈయన రాజీనామా చేయడానికి ఇంత పెద్ద సమస్య ఎందుకు అవుతుంది? ఈయనేమైనా స్వాతంత్ర సమరయోధుని కొడుకా, లేకపోతే ఈ దేశానికి కొరకు ఏమైనా చేసినోడా? పదుల సంఖ్యలో ప్రజల్ని, విద్యార్థులను చంపినోడు. ఆయనను ప్రొటెక్ట్ చేయడానికి మీకు ఇంత ఫాల్స్ ప్రెస్టేజ్కి ఎందుకు పోతుంది అంటున్నా. మన పుల్లారావు గారు లాంటి వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడాడు, ప్రధానమంత్రి మాట్లాడాడు, మరి ఏమిట్టుకున్నావు? భాషను బయట బహిరంగ సభల్లో ఎన్నికల కోసం మాట్లాడతారు కదా, ఇంతెందుకు? ఇదే మనకు పరమ పవిత్రంగా భావించే ఇదే అయోధ్య రామాలయంలో చోరీ జరిగినా కూడా మాట్లాడలే. మరి ఎవరితో దేనికి మాట్లాడతాడు మోడీ? ఎన్నికల కొరకు మాట్లాడతాడా? వెస్ట్ బెంగాల్లో సీఎం క్యాండిడేట్గా పోయి తిరుగుతాడు, కర్ణాటకలో పోయి సీఎం క్యాండిడేట్గా తిరుగుతాడు, ఆడికి పోతాడు, చెన్నైకి పోతాడు, అక్కడ తిరుగుతాడు. ఎన్నికల కొరకు ప్రధానమంత్రి? నిన్ను ఎన్నుకున్నది ప్రజలు వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి. పరిష్కరించను అనంటే నువ్వెందుకు? ఇక పోనీ నేను రాను అనంటే నువ్వెందుకు? అయ్యో ఇప్పుడు అదే జరుగుతుంది రేపు బీజేపీకి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మేనేజ్మెంట్ ఎప్పటికీ కూడా సక్సెస్ కాదు. ప్రజల్ని ప్రేమిస్తే, ప్రజల్ని గౌరవిస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ నాయకుడు అవుతాడు. గతంలో మాదిరిగా రాజులకు పుట్టినోడు యువరాజు అవుతాడు, యువరాజు రాజు అవుతాడు, అది చరిత్ర. కానీ ఇప్పుడు ప్రజల ఓటుకు పుట్టినోడు నాయకుడు. మీరు మిషన్లతో మేనేజ్ చేసినా, మతాలతో మేనేజ్ చేసినా, కులాలతో మేనేజ్ చేసినా, అల్టిమేట్గా వాళ్ళు మనుషులు. వాళ్లకు సమస్యలు వచ్చినప్పుడు, తిరుగుబాటు వచ్చినప్పుడు ప్రజల నుంచి ఇది ఒక రకమైన రివోల్టే. దాన్ని గమనించలేకుండా మళ్ళీ రాహుల్ గాంధీ అక్కడికి పోయి వచ్చిన ఆయన ఎప్పుడు జూలై 6వ తారీఖు నాడు వచ్చిండు. రాహుల్ గాంధీ పాకిస్తానీ పిల్లలు ప్రేమిస్తుండని, ఆయన ప్రేమిస్తూ ఇదా? పిల్లలు కూడా ఉన్నారంట కదా. పిల్లలు ఉన్నారట. ఓడు అంటాడు నెహ్రూది ఆయన ముస్లిం కదా, ఆయన అక్కడైనా కదా, వాళ్ళ సూటరికం ఇట్లా కదా. ఇది ఏమి రాజకీయము? పిల్లలు చస్తున్నారా నాయన అని అంటే మాకు సంబంధం లేదనే ప్రభుత్వం ఇది ప్రభుత్వమా? మేము ప్రతిపక్ష నాయకుడు వచ్చి నేరుగా మాకేం అవసరం అండి మోడీ గారి ఇంటి ముందు పోయి ధర్నా చేయడం ఎందుకు? రాహుల్ గాంధీకి వారు అన్నారు కదా, ప్రధానమంత్రుల మనవాడు కదా, ఏం అవసరము పోయి మోడీ గారి ఇంటి ముందు మోకరిల్లాల్సిన అవసరం ఏంది? ప్రజల కోసం తగ్గినోడు నాయకుడు, ప్రజా సమస్యల కొరకు చర్చించినోడు నాయకుడు. అట్లా కాదు నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేనే గెలుస్తున్నా కాబట్టి నీ ఇష్టం వచ్చి గెలిస్తేది ఎవరి కోసం గెలుస్తున్నావు? ప్రజల కోసమా, నీ కోసమా, లేకపోతే బీజేపీ కోసమా, ఎన్డీఏ కూటమి కోసమా? ప్రజల కోసం కాదా? మీరు ఈరోజు అనుసరిస్తున్న విధానం, మాట్లాడుతున్న తీరు దేశ ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటుండు మనోడు జితేంద్ర సింగ్? ఆయన ఏమంటుండు? ఆయన పార్లమెంట్లో చర్చ పెట్టాలంటుండు, పెడతామన్నాము. మళ్ళీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమని ఎందుకు అడుగుతుండు? అరే ఏం నొచ్చాయి నాకు, ఏమాయే? వాళ్ళ డిమాండ్ వాంగ్చుక్ అంటే ఆయన 20 రోజుల నుంచి దీక్ష చేసి
దాదాపు 4-5 కేజీలు తగ్గి చచ్చిపోయే క్రమంలో సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో వాళ్ళు ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పింది. కనీసం ఆ దృక్పథము ప్రభుత్వానికి ఎందుకు కొరవడింది? సుప్రీంకోర్టు సైతం మనిషిని బతికించాలని చూస్తుంది, కానీ ఈ మనిషి బతకడానికి నేనేం చేయాలి, లేదు ఈ ప్రజలు ఈ విద్యార్థులు చనిపోతున్న దానికి ప్రభుత్వంగా నేనేం చేయాలి? ఇలా మీరు అన్నారు ఇంతకుముందు, మా పుల్లారావు గారు అన్నారు, ఎస్ టేకెన్ ఆ పాయింట్ తీసుకుందాం. రేవంత్ రెడ్డి గారు ఇలా 70,000 ఉద్యోగాలు వేయడం కాదు, ప్రతి నెల ఒక జాబ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఏమని చెప్పి టీజీపీఎస్కి ఇచ్చింది. ఇలా ప్రతి ఒక్కరిని కలవడానికి ఎంత క్షేత్రానికి వెళ్తుండో మీరు చూడండి. ఇంతెందుకు ఆయన మనవడి కోరిక కూడా తీర్చిండు, పూరీలు కూడా వేసి పెట్టిండు తాతగా. ఒక మనిషి ఒక నాయకుడు అయితే మానవత్వంతో ఉంటే ప్రజల ఇంటి కష్టాలు తెలిస్తే ప్రజల కష్టాలు తెలుస్తాయి. ఆయనకి ఇల్లు లేకపోయింది కాబట్టి నేను గతంలోనే చెప్పిన, పెండ్లాముండి పిల్లలు ఉంటే సమాజం అంటే ఎట్లుంటుంది, పిల్లల సమస్యలు అది తప్పులే, కానీ అది తప్పులే. పెళ్ళెందుకు చేసుకోలేదు ఆయన? పెళ్ళెందుకు చేసుకోలేదు ఆయన? అదే అది ఆయన ఇష్టం అండి, అది ఆయన ఇష్టము కాదు, అది ఆయన నేనేమంటున్నా, జస్ట్ లైక్ రాహుల్ ఆయన ఇష్టం ఆగు వినండి, వినండి ఆగు, మీరు ఇది అన్నారు కాబట్టి చెప్పాలా నేను. ఆయన అది అన్నాడు, ఆయన ఇప్పుడు ఏమంటుండు, రాజీవ్ గాంధీకి మోడీ గారు పట్టించుకోరు అని అంటున్నాడు.